నారాయణ గారి దగ్గర మీరు ఒక అసిస్టెంట్ గా జాయిన్ అయినట్టున్నారు. అవును. అసలు జాయినింగ్ ఎలా ఉంటుంది, అంటే ఎలాగా అప్రోచ్ చేయరు సార్? ఇప్పుడు కూడా చాలా మంది సుకుమార్ గారి దగ్గరికి వెళ్ళాలి, ఈ పెద్ద పెద్ద డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకోండి, మాకు సోర్స్ దొరకట్లేదండి, వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాలని అడుగుతుంటారండి. అవును. కాదండి, అప్పుడు ఎలా సోర్స్? అప్పుడు ఎలాగంటే మా నాన్నగారు తీసుకొచ్చారు సార్ సినిమా పరిశ్రమ. మీ నాన్నగారే? మా నాన్నగారే స్వయంగా సినిమా పరిశ్రమకు తీసుకొచ్చారు. డాక్టర్ చేయాలనుకున్నారు, అవ్వలేదు. సరే డిసప్పాయింట్ అయితే నేను నాటక రంగం మీద మక్కువ ఉందని చెప్పేసి ఆయన సినిమా ఫీల్డ్ లో జాయిన్ చేద్దాం, కెమెరా డిపార్ట్మెంట్ లో జాయిన్ చేద్దాం అని తీసుకొచ్చారు ఇక్కడికి. తీసుకొచ్చిన తర్వాత మిద్దె ఎస్విఎస్ ఫిల్మ్స్ అని ఉండేదండి, పెద్ద సంస్థ, నిండు హృదయాలు, నిండు మనసులు, నిండు దంపతులు, చాలా సినిమాలు తీశారు. ఎన్టీ రామారావు గారితో అనమాట. ఎన్టీ రామారావు గారితో చాలా సినిమాలు తీశారు. మిద్దె జగన్నాథరావు గారు అని ఆయన మిద్దె జగన్నాథరావు గారు. ఆయనకి బంధువు కృష్ణాజీ గారు అని డాక్టర్, మా ఊరు. ఆయన మాకు ఫ్యామిలీ డాక్టర్, మేమంతా కలిసే ఉంటాం ఫ్యామిలీ అండి, వాళ్ళు మేము ఒకటే. ఆయన నా నాన్నగారు ఇలాగ చెప్పినప్పుడు కృష్ణాజీ గారు విద్య జగన్నాథరావు గారు తీసుకెళ్దామని తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆయన కూర్చోబెట్టి క్లాస్ పీకాడు. ఎందుకంటే సినిమా ఫీల్డ్ అదృష్టం ఉంటే పైకి వస్తాం, లేదంటే లేదు. మీ నాన్నగారు చెప్పినట్టుగా చదువుకుని నువ్వు పైకి వస్తే బాగుంటది, డాక్టర్ అవ్వచ్చు, సంపాదించవచ్చు చక్కగాను, బాగుంటది లైఫ్ అంతా అని చెప్పాడు. నాకు తలకి ఎక్కలేదు. మా నాన్నగారు అన్నారు, లేదులేండి మా ఊరికి, కాకపోతే కొంచెం స్టిల్స్ గిల్స్ తీసే అనుభవం ఉంది, ఆ ఇంట్రెస్ట్ ఉంది మా ఊరికి బాగాను. దానిగా ఫ్రెండ్స్ అందరికి ఫోటోలు తీస్తూ ఉంటాడు చక్కగాను, మాస్క్ ఫోటోలు కూడా తీస్తాడు. ఇవన్నీ అంటే కెమెరా డిపార్ట్మెంట్ జాయిన్ చేద్దామంటే, అలాగే ఈ సినిమా అయిపోనివ్వండి, నెక్స్ట్ సినిమా జాయిన్ చేస్తాను అన్నాడు. నేను అప్పుడు డబ్బుకు లోకం దాసోహం జరుగుతుందండి. అవును, డబ్బుకు లోకం దాసోహం. దాసోహం అనే సినిమా. నాగభూషణం గారు కూడా ఉన్నట్టున్నారు. ఏమండి? నాగభూషణం గారు ఉన్నట్టున్నారు దాంట్లో. ఉన్నారు. ఎన్టీ రామారావు గారు ఉన్నారు. మేము ఎలాగో వచ్చాం కదా, మన ఊరు వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి గురువు గారు దాసర గారిని, అలాగే మా నాన్నగారి ఫ్రెండ్ కేతా గారు అని పబ్లిసిటీ ఆర్టిస్ట్ ఎన్టీ రామారావు గారు. కేతా ఆర్ట్స్ అని, అంటే కొంచెం సోర్స్ దొరికింది మీకు. అది అలా కోళ్ళ సత్యం గారు, వీళ్ళందరినీ కలిసామండి. వంగ అప్పారావు గారిని ఒక ఆర్టిస్ట్, వీళ్ళందరినీ కలిసాం. కలిస్తే గురువు గారు కేతా గారు సలహా ఇచ్చారు. ఎందుకంటే చదువుకున్న కుర్రోడు కదా, డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో జాయిన్ చేద్దాం. అది గురువు గారు డైరెక్టర్ అవ్వలేదు, లేదండి, ఓన్లీ డైలాగులు రాస్తారు, మాటలు రాసేవారు. మాటలు నారాయణరావు గారు గురువు గారు. సో దాంట్లో జాయిన్ చేద్దామని చెప్పారు. చెప్తే సరే కదా అని చెప్పి, ఎక్కడ మరి జాయిన్ చేయడం అంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలంటే కేతా గారు గురువు గారు అన్నారు. ఎందుకు అక్కడే మేము ఇద్దరం చెప్తాం, ఎందుకంటే డైలాగులు రాసేది ఆయనే ఆ సినిమాకి. మహమ్మద్ బిన్ తుగ్లక్, ఎవరు, కృష్ణరాజు గారు అంటున్నారు. కృష్ణరాజు, నాగభూషణం ఇద్దరు కూడా రండి. ఈయన మన గురువు గారు కేతా గారు అన్నారు, నేను ఆ పిక్చర్ పనిచేస్తాను, నేను చేద్దాం. సో ఇద్దరు కలిపి తీసుకెళ్లి పుండరీకాక్ష గారితో చెప్పారు. చెప్పి పెట్టుకున్నారు అప్రెంటిస్ గా. ఆ ప్రయాణం అలా సాగింది. దానికి బివి ప్రసాద్ గారు డైరెక్టర్, మట్టిలో మాణిక్యం సినిమా తీశారు ఆయన డైరెక్టర్. అది అయిన తర్వాత ఖాళీ అయిపోయాను. ఖాళీ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడెక్కడో అసిస్టెంట్ డైరెక్టర్, అప్పుడు గురుగారు ఇంకా డైరెక్టర్ అవ్వలేదు. ఊరికి ఉపకారం అని కేఎస్ఆర్ దాస్ గారు యాక్షన్ డైరెక్టర్, ఆయన దగ్గర ఏదో కంపెనీలో ఎంఎస్ రెడ్డి గారి కంపెనీలో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్ట్ ఖాళీగా ఉందంటే దానికి వెళ్ళి అక్కడ పెట్టుకున్నాను, అక్కడ పనిచేసి. గురువు గారిది మధ్యలో ఉండగానే సినిమా స్టార్ట్ అయిపోయింది, తాత మనవడు. ఆ సినిమా మధ్యలో ఉండగానే తాత మనవడు సూపర్ హిట్ అండి. ఆయన ఏమన్నారంటే, ఈ సినిమా కొద్దిలే, నువ్వు వదిలే, సంసారం సాగరానికి కొద్ది కానీ, సారీ నెక్స్ట్ సినిమా కొద్ది కానీ అన్నాడు. సరే అని చెప్పి ఆ సినిమా వదిలేసి ఈ సినిమా పూర్తి చేశాను. ఈ లోపల గురువు గారిది సూపర్ హిట్ అవ్వడం, మళ్ళీ ప్రతాప్ ఆర్ట్స్రావు గారు 2 సినిమా స్టార్ట్ చేయడం, సంసారం సాగరం, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళిపోయి అంతే. ఇంకక్కడి నుంచి వరుసగా ఆయన దగ్గరే, వరుసగా ఇంకెక్కడికే కదలలేదండి. ఆయన చనిపోయే 2017 వరకు నేను డైరెక్టర్ అయినా కూడా 1980లో నన్ను డైరెక్టర్ చేసింది ఆయనే చేశారు. ఆయనే 1980లో. సో ఆయన దగ్గరే షూటింగ్, లేకపోతే ఆయన దగ్గర, ఆయన షూటింగ్లు ఎక్కడ తిరిగితే అక్కడికి. అంటే మొట్టమొదటిలో మీరు చేసినప్పుడు ఎంత ఇచ్చారు సార్? రెమ్యునరేషన్ ఉంటుందా, లేకపోతే భోజనం? లేదు, ఏది వెరీ బిగినింగ్ మహమ్మద్ బిన్ తుగ్లక్ అప్రెంటిస్ అండి. దానికి అంటే టు లెర్న్ వర్క్, నేర్చుకోవడం కోసం అంతే, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి.
భోజనం గీజనం టిఫిన్ పెడతారు అంతే. మనంతటా మనమే వెళ్ళాలి. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా ఇచ్చేవారు కాదు. ట్రాన్స్పోర్ట్ ఏమి ఉండదండి, వాళ్ళే. మనం ఎక్కడ షూటింగ్ జరుగుతుందో అక్కడ మనం వెళ్ళాలి. ఎందుకంటే నాతో వాళ్ళకి అవసరం ఏముంది, నాకు వాళ్ళతో అవసరం ఉంది. అవునండి. కాబట్టి అవకాశం ఇచ్చారు అంతే. ఇంకా దాసరి నారాయణ గారి దగ్గర జాయిన్ అయినప్పుడు ఆయన ఎంత ఇచ్చారు సార్ మీకు అమౌంట్? ఆయన ప్రతాప్ ఆర్ట్స్ రాఘుల్ గారు. ప్రతాప్ ఆర్ట్స్ రాఘుల్ గారు. అవునండి. ఆయనకి దాన్ని నెలకు 500 ఎంత ఇచ్చేవారండి. నెలకు 500 సంసారం సాగరానికి. సంసారం సాగరానికి. ఓకే. అప్పుడు నెలలకండి అసిస్టెంట్ డైరెక్టర్కి అలాగే ఇచ్చేవారు. ఆయన అయితే సార్ ఇప్పుడు డైరెక్టర్లు నేను చాలాసార్లు విన్నాను సార్, ఏంటంటే డైరెక్టరు, కో డైరెక్టరు, అసిస్టెంట్ డైరెక్టరు అంటే ఏంటి సార్ డిఫరెన్స్ ఏంటి సార్? అసిస్టెంట్ డైరెక్టర్ అంటారు, కో డైరెక్టర్ అంటారు, డైరెక్టర్ అంటే డైరెక్టర్ నాకు అర్థమైంది. కో డైరెక్టర్ అంటే అండి డైరెక్టర్ లేకపోయినా కూడా హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ ఉండాలండి. ఓకే. షూటింగ్ డైరెక్టర్ గారు లేరు సపోజ్, ఆ రోజు తలనొప్పో లేకపోతే ఇంకో ఏదో తలనొప్పి అని కాదు, ఏదో పని మీద వెళ్తున్నాను, కంపల్సరీ ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి కో డైరెక్టర్ కి చెప్పేసి వెళ్ళిపోతాడు. ఏం చేయాలి చెప్తారు. డైరెక్టర్ కి కోఆర్డినేషన్ ఆయన కో డైరెక్టర్ అంటే డైరెక్టర్ స్థాయి. ఓకే. అప్పట్లో నేను వచ్చిన కొత్తలో కో డైరెక్టర్ పదవులు లేవు, ఓన్లీ అసోసియేటెడ్. అసోసియేట్ డైరెక్టరే అప్పట్లో. తర్వాత స్టార్ట్ అయిందండి. మా గురువు గారి దగ్గర అయితే చాలా కాలం తర్వాత స్టార్ట్ అయిందండి ఆయనకి. కో డైరెక్టర్ అనే పదవి మా గురువు గారు వేయడం అనేది చాలా సినిమాల తర్వాత స్టార్ట్ చేశాడండి ఆయనండి. ఓకే. సో అది అసోసియేట్ డైరెక్టర్ అంటే ఇంకా మెయిన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో మెయిన్ అండి అతను. ప్లానింగ్లు, గీనింగ్లు, గొడవ, గందరగోళం, కాస్ట్యూమ్స్ ఇవన్నీ చేయడం, మిగిలిన అసిస్టెంట్లు డిక్టేట్ చేయడం ఇవన్నీ అసోసియేట్ డైరెక్టర్ చేసుకుంటాడు. అసిస్టెంట్ డైరెక్టర్లు అంటే 2 రకాలు ఉంటారు సార్ దీంట్లో. ఇదివరకు ఎడిటింగ్ రిపోర్ట్ రాయడానికి కేవలం ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పెట్టేవాళ్ళం. ఎడిటింగ్ గురించి చూసి గ్లాప్ ఇవ్వడం, ఎడిటింగ్ రిపోర్ట్ రాసుకోవడం, కేవలం అతను అదే పని. ఎందుకు అంటే అప్పట్లో ఎడిటింగ్ రిపోర్ట్ అనేది చాలా నీట్ గా చక్కగా డీటెయిల్డ్ గా రాయాలండి. అప్పట్లో సీన్ నెంబర్ అంతా అన్ని డీటెయిల్స్, ఏ లెన్స్ వేసారు కెమెరాలో షాట్ కి, ట్రాలీ షాట్ అయితే లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళిందా, రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళిందా, క్రేన్ షాట్ అయితే అప్ నుంచి డౌన్కి వచ్చిందా, డౌన్ నుంచి అప్కి వెళ్ళిందా, ఆ షాట్ లో ఎవరెవరు ఉన్నారు, ఏ రోజుని తీసాము, దీని సీన్ నెంబర్ ఏంటి, ఈ సీన్ నెంబర్ లో ఎన్నో షాట్, ఇది ఎన్నో టేక్, 5 టేకులు తీసాం, 4 టేకులు ఎందుకు ఓకే చేయలేదు డైరెక్టర్, ఎందుకు ఆ డిస్క్రిప్షన్ రాయాలండి. దాసరి నారాయణ గారు ఆయన యాక్ట్ అంటే డైరెక్షన్ చేసేవారు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అని చెప్పేసి పాటలు కూడా రాసిన సందర్భాలు. అవునండి. మీకు కూడా నేను కూడా యాక్ట్ చేయాలి మా గురువు గారి లాగా అనిపించలేదు సార్? నాకు ఎప్పుడు అనిపించలేదండి, చేయలేదండి. నేను వర్క్ లో ఉంటే డెడికేషన్ తో వెళ్ళిపోతా ఉంటాను. అంటే యాక్ట్ చేసే వాళ్ళంతా డెడికేషన్ తో ఉండరని కాదు, ఆయన అన్ని చూడగలిగేటువంటి కెపాసిటీ ఆయనకుంది. నేను అసలు యాక్టింగ్ పెట్టుకోలేదండి. అంటే గురువుని మించిన శిష్యుడు అవుతామని అదేమీ లేదండి. అలాగే అది సార్. మరి గురుగారు మీకు ఎంత ఇచ్చారు సార్ అమౌంట్? అంటే లాస్ట్ లో ఆయన దగ్గర ఉన్నంత కాలం ఎంత ఇచ్చారండి మీకు? ఆయన ఏమి ఇవ్వరండి మాకు డబ్బులు. అదే మీకు ప్రొడ్యూసర్ ఇస్తారు. ప్రొడ్యూసరే ఇస్తాడండి మాకు, ఆయన ఏమి ఇవ్వరండి. ప్రొడ్యూసర్ తో మేము డైరెక్షన్ డిపార్ట్మెంట్ లిస్ట్ వేసి ఇచ్చేస్తామండి. అసోసియేట్ కి ఎంత, అసిస్టెంట్ కి ఎంత, ఫస్ట్ అసిస్టెంట్ కి, సెకండ్ అసిస్టెంట్ కి ఎంత, కో డైరెక్టర్ ఉంటే కో డైరెక్టర్ కి ఎంత, మేము లిస్ట్ వేసి ఇచ్చేస్తామండి. దాన్ని ఒక 6 నెలలకు డివైడ్ చేసి టోటల్ అమౌంట్ 6 months డివైడ్ చేసి, ఒకవేళ 6 months దాటితే మళ్ళీ ఈ లెక్కన ఇవ్వండి అని చెప్పేవాళ్ళం అప్పట్లో. కాబట్టి దాసనారాయణ చెప్పగల కెపాసిటీ ఉంది, ప్రొడ్యూసర్ కి ఇంత చెప్పాల్సింది, చెప్పే కెపాసిటీ ఉంది. కానీ మాకు వదిలేసి కూడా ఆయన మీరు వేసి ఇచ్చాడు, కో డైరెక్టర్ కి వదిలేసి కూడా. నా బడ్జెట్ కూడా గందరగోళం మీకు తెలుసు కదా, దాన్ని బట్టి వదిలేయండి. అదే అది మీకు మరి సినిమా డైరెక్టర్ కి ఛాన్స్ ఎలా వచ్చింది సార్ మీకు? గురువు గారే. అది ఎలా వచ్చిందంటే, ఎందుకంటే ఇప్పుడు మన అదే గొడవ సార్, జానీ మాస్టర్ గారి గొడవ అదే. తనకి ఆ అమ్మాయి బయట ఏమంటారంటే తను కూడా ఛాన్స్లు అడుగుతుంటే ఛాన్స్లు అమ్మాయికి ఎక్కువైపోతామని చెప్పేసి ఆయన ఇవ్వలేదని ఒక పుకార్ అనమాట. నిజం మనకి ఏం జరిగిందో మనకు తెలియదు. జానీ మాస్టర్ గారు అని ఒక ఆయన గొడవ, డాన్స్ మాస్టర్ గారు గొడవ వచ్చింది అనమాట. అలాగా నాకు ఇతను పోటీ అయిపోతాడేమో, ఛాన్స్ ఇస్తే అలాగా ఫీల్ అవ్వలేదు సార్? ఎప్పుడూ లేదండి ఆయన. ఎందుకు అంటే ఆయనలో గొప్ప, ఆయన షూటింగ్లో కూడా క్లాష్ వచ్చినప్పుడు అసిస్టెంట్స్ కి అప్పచెప్పేవాడండి. ఆయన అప్పచెప్పేసి కూడా అసిస్టెంట్స్ కి, ఇదిగో సీన్స్ ఇవయ్యా,
ఆర్టిస్టులు వీళ్ళు మీరు చేయండి, నేను ఆ షూటింగ్కి వెళ్తున్నాను. మాకు అందరికి సెకండ్ యూనిట్ అప్ చెప్పేసేవాడు. నాకు కానీ, కోడి రంగకృష్ణకి కానీ, మన రవిరాజ పిన్సిట్టికి కానీ, రమణ బాబు అని ఇట్లా చాలా మందికి అప్ చెప్పేసేవాడు ఆయనే మాకండి. నేను సర్కస్ రాముడు అనే సినిమా చేశానండి, ఎన్టీ రామారావు గారికి. దానికి కో డైరెక్టర్, నేను అసోసియేట్ డైరెక్టర్ని. కోవై చెల్లియన్ ప్రొడ్యూసర్ అండి. నేను అప్పటికే గురుగారితో చాలా చేస్తున్నాను సినిమాలు చేస్తున్నాను కాబట్టి ఆయన మళ్ళీ ఆ సినిమా అయిపోయిన తర్వాత రెండో సినిమా చేసి పెట్టమని గురువుగారి దగ్గరికి వచ్చాడు. వస్తే గురువు గారు ఖాళీ లేదు అస్సలు. లేదు చెరియన్ గారు, నేను ఖాళీ లేను, ఓ పని చేయండి, నరసింహరావు డైరెక్టర్గా పెట్టుకోండి, అన్నీ నేను చూసి పెడతాను, రిలీజ్ కానీ అది కానీ ఇది కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ అన్నీ నేను చూసి పెడతాను, స్క్రిప్ట్ అంతా నేనే చూసి పెడతాను అని చెప్పి నన్ను ప్రపోజ్ చేసి ఆడ గురువు గారు అయినటువంటి పాలగుం పద్మరాజు గారిని కూర్చోబెట్టి, నరసింహరావు గారు మీరు కలిసి ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేయండి సార్ అని. ఆయన ఏమన్నారు, పాలగుం పద్మరాజు గారు, సార్ సంధ్య అనే నావెల్ ఉంది, మాదిరెడ్డి సులోచన గారు రాసింది, బాగుంటుందండి, మీ స్టైల్లో ఉంటుంది అంటే కథ చెప్పండి. బాగుందండి. అప్పుడు ఎవరి దగ్గర ఉన్న రైట్స్ అంటే ఇంకో ప్రొడ్యూసర్ దగ్గర ఉన్న రైట్స్. పద్మరాజు గారు మాట్లాడి అది తీసుకొచ్చి గురువుగా పాల్గొని పద్మరాజు గారు గురువు గారు కలిసి స్క్రీన్ ప్లే తయారు చేశారండి. ఆ స్క్రీన్ ప్లే కోసమే మేము వైజాగ్ వెళ్ళామండి. వైజాగ్లో గురువు గారిది గోరింటాక్ సినిమా జరుగుతుంది. రాత్రులు మాతో కూర్చునేవాడు ఆయన, అది ఓ 2 hours. పగలంతా మేము వర్క్ చేసేవాళ్ళం. ఆయన చెప్పిన పాయింట్లన్నీ పాల్గొని పద్మరాజు గారు రాసేవారు, నన్ను అడిగి కూడా ఆయన ఈ విధంగా ఆయన ఇదై ఆ స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత రెడీ అయిపోయి క్యాస్టింగ్ ఫిక్స్ చేసాం. డైలాగులు గురువు గారే రాయాలి, కానీ గురువు గారికి ఏమో ప్రేమాభిషేకం షూటింగ్ హైదరాబాద్ లో, మేము మద్రాసులో. ఇది బడ్జెట్ సినిమా. ఎలాగా ఓ పని చేయవయ్యా, నువ్వు మరి డైలాగులు అంటే నేను మొత్తం స్క్రిప్ట్ రాసి ఇవ్వలేనప్పుడు, కాబట్టి నువ్వు హైదరాబాద్లో ప్లాన్ చేసుకో షూటింగ్ అని చెప్పి హైదరాబాద్ ప్లాన్ చేసి ఇక్కడ ఆయన డైలాగులు ఇచ్చేవాడు మాకండి. ఇస్తే దాన్ని తీసుకుని నేను షూటింగ్కి వెళ్ళేవాడు. ఆ విధంగా వచ్చింది. అయితే ఫైనల్ గా ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత చూసుకుని దాంట్లో ఏదో కొంచెం కామెడీ తక్కువైంది అనుకుంటే మళ్ళీ జాయిన్ చేసి రిలీజ్ చేద్దాం అనుకున్న లోపల ప్రొడ్యూసర్ గారికి డిస్ట్రిబ్యూటర్ గారికి చిన్న గొడవలు వచ్చినాయండి. మెయిన్ డిస్ట్రిబ్యూటర్కి ఆ గొడవలో స్ట్రక్ అయింది. సో ఆయన ఆలోచించాడు, మళ్ళీ నరసింహరావు సినిమా స్ట్రక్ అయింది కదా, డిసప్పాయింట్ అయిపోతాడు, మనిషి డిప్రెషన్కి వెళ్ళిపోతాడు అని ఆయన కూడా తిప్పుకునేవాడు నన్ను. శ్రీవారి ముచ్చట్ల సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటే అక్కడ తీసుకెళ్ళాడు నన్ను ఆయన. సెకండ్ యూనిట్ చేతిగాని రావయ్యా అని. సెకండ్ యూనిట్ పాడ ఏమీ లేదండి, ఆయనే చేశారు మొత్తం, నేను వెనకాల ఉన్నాను అంతే అంతే వెనకాల. అట్లా చేశాడు. ఈ లోపల ఎన్టీ రామారావు గారు బావమరిది రుక్మంగధరావు గారు, ఆయన బావమరిది రామ్మోహన్ రావు గారు చాలా సినిమాలు తీశాడు కట్టా సుబ్బారావు గారితో వాళ్ళతోటి. ఆయన దాసరి గారితో సినిమా చేయాలని ఎన్టీఆర్ గారి రికమెండేషన్ మీద గురువుగారి దగ్గరికి వచ్చాడు. వస్తే గురువు గారు, నాకు ఖాళీ లేదండి, చూస్తారు కదా సార్ రామారావు గారు, నేను పని చేస్తాను, మా రేలంగి నరసింహారావుని పెట్టుకోండి, నేను ఇదేది దర్శక పర్యవేక్షణ అని నా పేరు ఉంటుంది అని చేసేస్తాడు, అన్ని నేను చూసి పెడతాను, రిలీజ్ అని సేమ్ ఒప్పందం చేసాం, రిలీజ్ చేసాం. చంద్రమోహన్ ప్రభ సూపర్ హిట్ అయింది. నేను మా ఆవిడ ఇంకా అక్కడి నుంచి నాకు తిరిగి లేకుండా పోయిందండి. ఆయనే నన్ను డైరెక్టర్ చేసింది. ఆయనకి ఆ జలసీ ఎప్పుడూ లేదండి. తన శిష్యులు, నంబర్ ఆఫ్ శిష్యులు దర్శకులు అవ్వాలనే కోరికే గాని తనకు పోటీ అని ఏనాడు ఆలోచించలేదండి. ఇప్పుడు కోడి రంగకృష్ణ ఉన్నాడండి, అతను మరి కథ రాయగలడు, స్క్రీన్ ప్లే రాసుకోగలడు, మాటలు రాసుకోగలడు, పాట రాసుకోగలడు, యాక్ట్ చేయగలడు. గురుగారు లేగా అన్ని. కోడి రామకృష్ణ అభివృద్ధిని కూడా ఆయన ఎప్పుడు ఎంకరేజ్ చేశాడండి. ఎప్పుడు మమ్మల్ని అందరినీ ఆయన భలే ఎంకరేజ్ చేసేవారు. టోటల్గా ప్రాబ్లం ఏమైనా వస్తే కూడా సాల్వ్ చేసేవాడు ప్రొడ్యూసర్లతో. మాకు ఎప్పుడు రాలేదు, వస్తే ఒకవేళ. ఇప్పుడు దాసనారాయణ గారి దగ్గర ఉన్నటువంటి శిష్యులంతా కూడా మళ్ళీ ఒకళ్ళ మీద ఒకళ్ళు అంటే ఈర్ష్య ఉంటుంది కదా జనరల్ గా. అది లేదండి, మాకు లేదండి, ఎప్పుడు ఎవరికి లేదు. దవడా సత్యం గారు కానీ, కోడి రామకృష్ణ ఎక్కువ అవకాశాలు వచ్చాయి. అది లేదండి. రవిరాజ పిన్సెట్ కానీ, నేను కానీ
ఇలాగ ఎప్పుడూ లేదండి. రమణ బాబు గారు ఉమ్. ఎప్పుడూ లేదండి. ఓకే.